నమస్తే, సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం. మనతో పాటుగా అమ్మవారి ఉపాసకులు రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. గురుగారు, రావి చెట్టు చుట్టూ జనరల్ గా అందరూ తిరుగుతుంటారు. అంటే ఏ గుళ్ళో చూసినా రావి చెట్టు విశేషంగా ఉంటుంది. రావి చుట్టూ చాలా మంది తిరుగుతుంటారు, పూజలు చేస్తుంటారు. అసలు దాని చుట్టూ తిరగడానికి గల కారణాలు, అసలు తిరిగితే ఏంటి, మనకు వచ్చే ఫలితం ఏంటి చెప్తారా? శ్రీమాత్రే నమః. ప్రతి దేవాలయంలో రావి చెట్టు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఉండడం ద్వారా ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల మెయిన్గా కలిగే ఫలితం ఏమిటంటే, ఆరోగ్య సమస్యతోటి ఇబ్బంది పడే వాళ్ళకు నెంబర్ 1గా ఆ చెట్టు గాలి అంత బాగా పనిచేస్తుంది. దాని తర్వాత ఆ చెట్టు చుట్టూ తిరగడానికి మెయిన్గా ముఖ్యమైన ఉద్దేశాలు, సంతానంతో సతమతం అవుతున్నటువంటి ఎవరైతే తల్లులు ఉంటారో, సంతాన సమస్యలు ఉంటాయో, ఆ చెట్టుని నమస్కారం చేసుకొని రాగి చెట్టు చుట్టూ 14 రోజులు నిత్యము నెయ్యితోటి దీపారాధన చేసి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి నీకున్నటువంటి సమస్య తెలియజేసుకొని ఆ ఈశ్వరు నామ అమ్మవారు జపం చేసుకుంటూ ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సంతాన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకో విషయం వచ్చేసి, ఇంట్లో కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేని వాళ్ళు, ఇంట్లో ఏదో రకంగా మానసికంగా ఇబ్బందులు, ఎదుగుదల లేని వాళ్ళు, ఏదో రకరకాల సమస్యలతోటి ఒక వ్యక్తి ఉద్యోగం పోయి వచ్చిన తర్వాత ఎంతో టెన్షన్స్ ఉంటాయి. ఇంట్లో కుటుంబం కావచ్చు, బయట టెన్షన్స్ కాబట్టి టెన్షన్ వల్ల ఇంట్లోకి రాగానే ఇంకో రకమైన సమస్య, ఇలా తరచూ చిన్న చిన్న సమస్యతో పెద్దగా అవుతుంటాయి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఒక 14 రోజులు దంపతియుక్తంగా రోజు పొద్దున్నే లేవగానే ఆ రాయి చెట్టు దగ్గర కాస్త పసుపు కుంకుమ చెట్టు దగ్గర వేరు దగ్గర వేసి చెట్టుకు నమస్కారం చేసుకొని నీకున్నటువంటి సంకల్పం ఏదైతే సమస్యతో సతమవుతున్నావు అని తెలియజేసుకొని ఆ చెట్టు చుట్టూ ఓం నమో నారాయణాయ వాసుదేవాయ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ తిరగడం ఆ కుటుంబ కలహాల నుంచి. ఎన్నిసార్లు తిరగాలి జనరల్ గా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు? ఇది 11 సార్లు ప్రదక్షిణం చేయాలి, 14 రోజులు చేసుకోవాలి. ఏదైనా 14 రోజులు చేసుకుంటూ? ఏదైనా కాదమ్మా, ప్రతిదానికి. ఇప్పుడు కుటుంబ కలహాల కోసం అయితే 14 రోజులు చేసుకోవాలి. ఇందాక చెప్పిన విధంగా ఆరోగ్య సమస్యల కోసం అయితే 11 రోజులు చేసుకోవాలి. సంతానం కోసం అయితేనేమో నెయ్యితో దీపం పెట్టి సంతానం కోసం అయితేనేమో అది 14 రోజులు చేసుకోవాలి. ఇంకోటి, ఇవి కాకుండా రుణ బాధలు ఉంటాయి, రుణ సమస్యలతో కూడా సతమతం అవుతుంటారు, మానసికంగా టెన్షన్స్, రకరకాల సమస్యలు. ఇలాంటి వాళ్ళు రోజు కాకుండా ప్రతి శనివారం గురువారం ప్రదక్షిణాలు చేసుకొని, ఇప్పుడు నేను ముందు చెప్పిన విధంగా ఈ 4 ప్రాబ్లమ్స్ ఎవరైనా సరే ఒక ఎర్ర జాకెట్ బట్టలో ఆ ముడుపు కట్టి ఆ చెట్టుకు కట్టాలి. కట్టి ఆ చెట్టు చుట్టూ ఎర్ర దారం ఉంటుంది, 14 చుట్లు దాని చుట్టూ తిప్పి కట్టేసి నీ సంకల్పం ఏముందో అక్కడ మనం వదిలేసినట్టు. ఈ 14 రోజులు మీకున్నటువంటి ఏదైతే సమస్య ఉన్నారో ఆ రకంగా రెమెడీ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఈశ్వర అనుగ్రహం వల్ల అది మీకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఈ మూట అనేది అందులో ఏం పెట్టాలి స్పెసిఫిక్ గా? ఆ ఎర్ర జాకెట్ బట్ట తీసుకొని అందులో కొబ్బరికాయ, బూరుదియన్ కొబ్బరికాయ, అందులో పసుపు కుంకుమ అక్షతలు వేసి దాని మంచి ముడుపులా కట్టి సంకల్పం చెప్పి నీ మనసులో ఏ సంకల్పం ఉంది, దేని పర్పస్ నువ్వు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా అని సంకల్పం చెప్పుకొని ఆ ముడుపు అక్కడ కట్టండి. ఒక 14 రోజులు మీకున్నటువంటి సమస్యకు నేను చెప్పిన విధంగా ఆరాధన చేసుకోండి. మార్పు అనేది ఖచ్చితంగా మీకే కనిపిస్తుంది. ఆ మార్పు ఆ చెట్టు చుట్టూ తిరగడం వల్ల ఆ రోజు మీరే అనుకుంటారు, మొదటి రోజుకున్న పరిస్థితికి ఈ రోజుకున్న పరిస్థితి అనే మార్పు అనేది ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి రకాల సమస్యలు ఉన్న వాళ్ళు, మెయిన్ గా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఓం నమో భగవతే ధన్వంతరాయ ఈ ధన్వంతరి మంత్రాన్ని జపం చేసుకుంటూ కూర్చోండి. ఖచ్చితంగా మీకున్న సమస్యలన్నీ తీరుతాయి. ఓకే గురుగారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్కారం.